వీడంతా ఒక మనిషి. ఇలాంటి వాడిని నేను చూసిందే లేదు. రియల్లీ ఇడియోటిక్. ఏమా, నేను ఇక్కడ అరుస్తూ ఉంటే నువ్వు సైలెంట్ గా కుట్టుకుంటున్నావు. ఏమి, నువ్వేదో కాలేజీలో చూసొచ్చి అరుస్తున్నావు. దాని గురించి నాకు ఏదైనా తెలిస్తే కదా మాట్లాడడానికి. ఒకరోజు నేనే కాలేజీకి వచ్చి వాడికి అర్థమయ్యేలా చెప్తాను. నేనేమైనా వాడి ఆస్తిపాస్తులు అడిగానా? ఎంత అద్భుతమైన కవితలో తెలుసా? దాన్ని వాడు కాల్ చేశాడు. ఆ పుస్తకం పేరేంటమ్మా? నా ప్రేమ గీతం. అంతే కదా, పబ్లిషర్ ఎవరో తెలుసుకుని నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్ డాడీ. కానీ వాడిని మాత్రం చాలమ్మా. వాడిని తలుచుకుంటేనే కోపం వస్తుంది డాడీ. వాడు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తాను. ఫోన్ అవుతుందమ్మా, ఎవరో చూడు. చూస్తాను. ఎవరైనా జడ్జి అంటారమ్మా. నీ టెన్షన్ వాళ్ళ మీద చూపించుకో. ఇంకా బట్టలు కుడుతూనే ఉన్నావా? హలో. హలో రితిక, నేనే ప్రియని మాట్లాడుతున్నాను. ఏమిటి 1 వీక్ గా కాలేజ్కి రాలేదు? ఇంట్లో బాగోలేదే. సరే, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? ఓకే, నేను ఇంటికి వస్తాను. హాయ్ ప్రియా. హాయ్ రితిక. పర్వాలేదు, తొందరగానే వచ్చేసావు. దాందే ఉంది గాని. అవును, నువ్వెందుకు 1 వీక్ గా కాలేజ్కి రాలేదు? చెప్పాను కదా ఒంట్లో బాగోలేదని, అందుకే. అవును, శివన్ ఎక్కడైనా చూసావా? నిన్న కూడా కాలేజ్ వాకిట్లో చూశాను. ఎందుకు అడుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా? వాడి మీద నీకు ఒక చిన్న కోపమే. 2 నెలల క్రితం వాడి బర్త్డే అంటే జాలీగా లాంగ్ ట్రిప్ కి వెళ్ళాం. చాలా టైర్డ్ గా ఉంటేను కాస్త రెస్ట్ తీసుకుందామని హోటల్లో రూమ్ బుక్ చేశాం. చాలా డిస్టర్బ్ చేశాడు. నేను డిస్టర్బ్ అయ్యానే. లాస్ట్ వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నెల తప్పని చెప్పారు. అబార్షన్ చేసుకున్నాను. అబార్షన్ చేసుకునేందువల్ల బాగా టైర్డ్ అయిపోయినాయి. అందుకని కాలేజ్కి 1 వీక్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. మంచినీళ్ళు తీసుకుంటావా? నువ్వంతా ఒక ఆడపిల్లవా? డిస్టర్బ్ చేశాడు, డిస్టర్బ్ అయ్యానని అంటున్నావే, నీకు సిగ్గుగా లేదు? ఎలాగే నీకు ఇలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది? మీ అమ్మా నాన్న నీ పైన ఎంత నమ్మకంతో కాలేజీకి పంపిస్తున్నారు. కానీ ప్రేమించడం తప్పలేదు. ప్రేమించడానికి పెద్దవాళ్ళ ఆఫీసులో అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరు చెప్పి విని వచ్చేది కాదు. కానీ తనువును కలవడానికి పెద్దల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. నా దృష్టిలో ఏ అమ్మాయి అయితే పెళ్లికి ముందుగానే సెక్స్ లో పాల్గొంటుందో ఆ అమ్మాయి ప్రేమికురాలు కాదు, వేశ్య. మీరిద్దరూ కలిసి ప్రేమ అనే పదాన్ని వ్యభిచారంగా మార్చేశారు. ఇకపై నువ్వు నన్ను చూడాలనో మాట్లాడాలనో కోరుకోవద్దు. అసలు ఈ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు. ఏంటా ఫోన్ ఉంది, పండుగ లేడు? కొంచెం వెయిట్ చేయి, పొంగలో వస్తాడు, ఫోన్ మోగుతుంది. పొంగలి పూర్వాలు పీకింగ్. నా క్యాంటీన్ వరకు కొట్టాక తల పలుపురు